పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు తీపి కబురు తెలిపారు హరిహర వీరమల్లు మేకర్స్. జ్యోతి కృష్ణ పవన్ కళ్యాణ్ కలయికలు హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో క్రిష్ దర్శకత్వాన్ని వహించిన ఈ చిత్రానికి ఇప్పుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమై దాదాపు 3 ఏళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ సినిమా తర్వాత మొదలుపెట్టిన సినిమాలు కూడా పూర్తవటం, రిలీజు అవ్వడం జరిగింది. కానీ హరిహర వీరమల్లు మాత్రం అక్కడే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం, పీరియాడికల్ మూవీ కావటంతో ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది. అసలు ఈ సినిమా రాదనే అనుకుంటున్న తరుణంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చి సంతోషపెట్టారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉండగానే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు. హరిహర వీరమల్లు మూవీని 2025 మార్చి 28న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. రిలీజ్ డేట్ తో పాటు పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇంకాస్త ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలాయిల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ ఓ వీరోచిత బందిపోటుగా కనిపిస్తారంట. ఇప్పటికి విడుదలైన ఆయన లుక్స్ కూడా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. 2 భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుంది. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నూరా ఫతేహి, విక్రమ్జీత్, నిధి అగర్వాల్, జీషుషన్ గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుందని సమాచారం. సార్వత్రిక ఎన్నికల ప్రచారం, ఆ వెంటనే డిప్యూటీ సీఎంగా తీరికలేని బాధ్యతల్లో ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నారు. జనసేన పార్టీ కార్యాలయం సమీపంలోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. చెన్నై కోల్కతా జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఎల్ఈపీఎల్ అపార్ట్మెంట్ ఎయిమ్స్ ప్రాంగణానికి వెనుక ఎంపీఎస్పీ ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన సెట్స్ లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. షూటింగ్ కు వెళ్లడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతోనే విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని సైతం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం ఖాళీ చేసినట్టు తెలుస్తుంది. లెజెండరీ డిజైనర్ తోట తరణి పర్యవేక్షణలో ప్రముఖ నిర్మాత ఏం రత్నం ప్రొడక్షన్ టీం షూటింగ్ కోసం భారీ సెట్టును నిర్మించింది. ఈ సన్నివేశాలలో 400 మంది స్టంట్ మెన్ తో పాటు అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 కత్తి వర్సెస్ స్పిరిట్ చిత్రానికి క్రిష్ జాగర్లముడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అనుపమ్ ఖేర్ మరియు బాబీ డియోల్ కూడా సమిష్టి తారాగణంలో భాగం కాగా నిధి అగర్వాల్ మహిళ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.